మొత్తం డైరెక్ట్ వరి కాల్చారు కదన్నా, వరి కాల్చారు కదా, ఒక లైన్లు కాలింది కదా, ఒకసారి కాలిన దాంట్లోనే నడుచుకుంటూ వచ్చింది. అలిబాబు నువ్వు నడం మాకు కనపడుతున్నాయి అన్న. చూడండి ఫ్రెండ్స్, ఇదే అసలు స్వామి ఇలా దాటుకుంటూ పోయింది. ఇదే బోధాపురం వాళ్ళు. అదే ఉన్నారు. అదే నాకు తెలిసి అవతలకి వెళ్ళలేదు అన్నయ్య. అది ఈ గడ్డ మీద ఇదో నేల మించేది రిటర్న్ అయిపోయింది. తలకాయ కొట్టుకుంటా ఉంటే అట్లా అంటలే, అది అవతలకి పోవాలా. ఇది మంగపేట పోయినారు కదా, పోలే మంగపేట పోయి వాళ్ళు సాయంత్రం ఫారెస్ట్ ఎక్కడ దాకా వస్తున్నాయి అక్కడ తీసినావు ఫోటోలు. కారు కొట్టింది. కారు ఎందుకు కొట్టింది అంటే నక్కలు ఉండటం వల్ల కొట్టింది. అయితే నమస్కారం అండి, నా పేరు చంద్రమౌళి, ఇన్ఛార్జ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వెంకటాపురం. మాకు రాత్రి కాదు పొద్దున ఒక రైతు నుండి గోదావరి పరివార ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ప్రకారము మా స్టాఫ్ని అక్కడికి పంపించడం జరిగింది. దాంట్లో చూస్తే అవి మనకు టైగర్ పాదముద్రలుగా నిర్ధారించడం అయింది. సో దీనికి లోకల్స్ ఎవరైతే ఉన్నారో జనాలు ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా ఎక్కడైనా గుంపులుగా వెళ్ళడం చేయాలి. లేదు అంటే తర్వాత పశువుల కాపర్లు కానీ మేకల కాపర్లు కానీ ఇంటీరియర్ ఫారెస్ట్లో వెళ్ళకుండా కొంచెం ఒంటరిగా పోకుండా ఉండాలనేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మనవి చేస్తున్నాను.